నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లి దగ్గర ఉందండి. మనకి రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్స్ అయిందండి. మనకి కొత్త హౌస్ అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇంటికి వచ్చేసి దీనికి సంపూర్ణ ఉందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి. మంచి ఎలివేషన్లో ఉందండి. మంచి హౌస్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. చూడండి ప్రజెంట్ వచ్చేసి ఇది మనకి గ్రానైట్ వర్క్ అండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా దగ్గర మంచి గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చాడు. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి. మనకి గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయండి. మనకి ఇదంతా స్టెప్స్ వర్క్ అండి. మనకి దాని కిందనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇదంతా రైట్ మనకు వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం మనకి మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. మనకి ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. మనకి ఓల్డ్ కాదు. చుట్టుపక్కల లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా. చుట్టుపక్కల బ్యాక్ సైడ్ అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ అయితే జబర్దస్త్ ఇచ్చాడు. మన గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చాడు. పార్కింగ్ ఏరియా గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి డోర్ డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో డిజైన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి హాల్ వర్క్ అండి. హాల్ కూడా చాలా మంచి విశాలమైన హాల్ వర్క్ ఇచ్చాడు. చూడండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి ఇటు చల్లపల్లి స్టేషన్ కూడా చాలా దగ్గర అండి. మనకి ఏది ఉన్నా అప్రాక్సిమేట్లీ 1 to 4 కిలోమీటర్స్ లోపల ఉంటుందండి. 1 కిలోమీటర్ నుంచి 4 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేదంతా హాల్ వర్క్. హాల్లో కూడా చాలా మంచి డిజైన్ చాలా బాగా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది. ఇదంతా హాల్ వర్క్. ఎదురుకి వచ్చేసి టీవీ షో కూడా చాలా బాగుందండి. మనకి ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మనకి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంది. దీని నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళేది కదా చిన్న ఆర్చ్ కూడా మంచి ఆర్చ్ ఇచ్చాడు. మనకి ఇదంతా ఆర్చ్ వర్క్. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మనకి చూడండి డైనింగ్ హాల్ కూడా చాలా మంచి విషయాలు ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో డైనింగ్ హాల్ ప్లేస్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి చూడండి వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాండి. దీంట్లో వచ్చేసి కిచెన్ వర్క్ అండి. మనకి కిచెన్ కూడా ఇంత పెద్దగా ఇచ్చారు. చాలా పెద్దగా ఉందండి కిచెన్ వర్క్. కిచెన్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి డిజైన్ ఉందండి. కిచెన్ కూడా ఒక బెడ్రూమ్ సైజ్లో ఉందండి. కిచెన్ వర్క్ కూడా ఒక బెడ్రూమ్ సైజ్లో ఇచ్చాడు. మనకి అక్కడ మనకి పూజ లాగా పెట్టుకోవచ్చు. పూజ గది దాన్ని పెట్టుకోవచ్చు. అక్కడ చాలా చిన్నగా బాగుంది. ఇదంతా మనకి ఏమంటారు డైనింగ్ హాల్ ప్లేస్ అండి. దీని ఆపోజిట్లో వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ బయట ఇచ్చాడు, కామన్ బాత్రూమ్. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత మంచి వర్క్ ఉందో. చాలా మంచి డిజైన్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. మనకి ఎటువంటి క్రాక్స్ లేవండి. మనకి అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్ ఇచ్చాడు. మనకి బెడ్రూమ్ సైజ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. మీకు బయట చూస్తే డల్ కలర్ కనిపించింది. దీనికి కలర్ ఫినిషింగ్ కాదండి. మీకు ఏదైనా నచ్చిన కలర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, చేంజ్ చేసి ఇస్తా అని చెప్పాడు బిల్డర్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తున్నట్టు మనకి ఇది కూడా పెద్దగా వచ్చిన బాత్రూమ్. ఇది మంచి సైజులో ఉంది కాబట్టి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి మంచి సైజ్ కూడా ఉందండి. పెద్ద కనిపిస్తుంది. డబుల్ కాట్ మంచం పడుతుంది. ఇంట్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నగా ఈజీగా ఉన్నాయండి. ఎక్కడికి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. స్టెప్స్ కూడా మంచి ఈజీగా ఉన్నాయండి. ఎక్కడికి చూడండి. ఇదంతా మనకి ఫస్ట్ ఫ్లోర్లో వరండా అండి. వరండా పైన కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ టైల్స్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. డోర్ కూడా చాలా మంచి డిజైన్ ఉంది. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. మనకి ఇది బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. అక్కడ ఇక్కడ చిన్న వాష్ ఏరియా కూడా చూపిస్తాను. చూడండి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు.
మీకు ఓకే అనుకుంటే ఇల్లు మొత్తం నీట్ చేసి మీ చేతిలో ఇచ్చేస్తారంటే ఇక్కడ మనకు వాషర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అంతా మనకి చిన్న విషయం ఇల్లు కూడా ఉన్నాయి. స్కూల్స్ కూడా ఉన్నాయి, అంటే చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యామామెట్ ఫ్లైఓవర్ కూడా చాలా దగ్గర, రాంపల్లి కూడా చాలా దగ్గర. అంటే మనకి మెయిన్ రోడ్ జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. మెయిన్ డోర్ కూడా మనకు చాలా బాగుంది, మంచి డిజైన్లో. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసినంత హాల్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి ఫాల్స్ ఎదురుగా టీవీ షెల్ఫ్ అనేది డిజైన్ కూడా చాలా మంచి న్యూ డిజైన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది మనకి. కాంప్రమైజ్ కాదండి బిల్డర్ వచ్చేసి ఎక్కడెక్కడంటే డూప్లికేట్ మాల్ కలిపారని అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసినంత హాల్ వర్క్ మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్లో కూడా. ఇది హాల్. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఇచ్చారు. సేమ్ కింద ఎలా అయితే ఆర్చ్ ఇచ్చాడో అలానే ఇచ్చాడు ఆర్చ్ రోడ్ పైన కూడా. చూడండి ఇది వచ్చి దీని ఆపోజిట్లో డైరెక్షన్ ఇది డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుందండి, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలి మన బిల్డర్ వచ్చేసి అంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి మనకి. దీని ఆపోజిట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో పూజ గది ఇచ్చారు. ఎంత కిచెన్ వర్క్ అండి మనకి. కిచెన్ వర్క్ చాలా బాగుంది, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చాడు. కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఒక బెడ్రూమ్ సైజ్ లాగా ఇచ్చాడు మనకి కిచెన్ వర్క్. దీని ఆపోజిట్ వచ్చి 2 బెడ్రూమ్ సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో అలానే ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ దీంట్లో కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది, నచ్చితే మనకు కలర్స్ చేంజ్ చేస్తాం, లేదా ఇదే కలర్ ఏమంటే ఇదే కలర్ ఇస్తారంటే మనకి అది మీ ఇష్టం అంటే మీరు చెప్పే చాయిస్ అండి మనకి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుంది, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా కాంప్రమైజ్ చేయాలి మనకి. ఇది వచ్చి మనకి అటాచ్ బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. చూడండి ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ అని బయట ఇచ్చాడు వెస్ట్రన్ బాత్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మనం ఫస్ట్ టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దామండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి మనం వచ్చేసి. చూడండి టెరెస్ పైకి వచ్చేసాము. అక్కడ ట్యాంక్ పెట్టాడు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి మనకి. చెరువు అలాంటి ఏం లేదండి ఇక్కడ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అంటే G+1 అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 24x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ కూడా. ఇంటి ముందు 20 ఫీట్ల రోడ్ అండి మనకి. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉందండి మనకి. ఇది ఇంటికి వచ్చేసి ఇది వచ్చేసి రాంపల్లి మెయిన్ రోడ్ జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి మనకి. ప్రైస్ వచ్చేసి మనకి 90 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.